సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా ఈరోజు రిలీజ్ అయింది. చూసేద్దామని వైజాగ్లో చిత్రాల ఐనాక్స్కి వచ్చాను. చిలకరం అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి. ఇంక సినిమా విషయానికి వస్తే భయ్య స్టార్టింగ్ నుండి చాలా బోరింగ్గా ఉంది. రెగ్యులర్ త్రివిక్రమ్ సినిమానే, కొత్త ఏం లేదు, అట్లీస్ట్ ఎంటర్టైనింగ్గా కూడా లేదు. సినిమాలో మహేష్ బాబు ఒక్కడే సింగిల్ మ్యాన్ షో చేసుకుని వచ్చాడు. వెనల్ కిషోర్ కూడా అక్కడక్కడ కొంచెం నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం డల్గానే ఉంటుంది భయ్య. కొన్ని సెకండ్ హాఫ్ ఏమైనా ఊపందుకుంటుందా అంటే సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంటుంది. మహేష్ బాబు ఎంతో కొంత సినిమాని సేవ్ చేశాడని చెప్పాలి. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఏమైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది మహేష్ బాబు ఒక్కడే. శ్రీలీల కూడా సినిమా కొంచెం కవరింగ్ తీసుకొచ్చింది. మీనాక్షి చౌదరి అయితే అసలు ఎందుకుందో కూడా తెలియదు. మహేష్ బాబు సినిమా కాబట్టి ఒప్పుకొని ఉంటుంది. సినిమాలో క్లైమాక్స్ ఒకటి బాగుంటుంది భయ్య. క్లైమాక్స్కి బాగానే కనెక్ట్ అవుతాం. అంతసేపు పోత తర్వాత క్లైమాక్స్ కొంచెం ఉపశమనం అనిపించింది. ఓవరాల్గా చూడొచ్చా అంటే మహేష్ బాబు కోసం ఒకసారి చూడొచ్చు. కొంచెం ఓపికగా కూర్చోవాలి. సినిమాలో విషయం లేనప్పుడు కొంచెం లెంత్ తగ్గిస్తే బాగుండు. 2 గంటల 40 నిమిషాల సినిమా ఒక 20 నిమిషాలు కట్ చేసి పడేయాల్సిందే.